హాయ్ ఆల్. మీరు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫస్ట్ యూనిట్ గనుక ప్రిపేర్ అయితుంటే వాళ్ళందరి కోసం ఎస్పెషల్గా జేఎన్టీయు కాకినాడ వాళ్ళకున్నటువంటి ఆప్టిమైజేషన్ వాళ్ళకున్నటువంటి యూనిట్ 1 అనేది చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది. ప్రతి ఒక్కరు వాట్సాప్ నుంచి కావచ్చు అండ్ నార్మల్గా కమెంట్లో కూడా అడుగుతున్నారు. రేపు ఎగ్జామ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో కంపల్సరీ చూడాలి, మీకు క్లారిటీ వస్తుంది. ఏంటిదనంటే ఫస్ట్ యూనిట్లో ఇవి కవర్ అవ్వలేదు అంటున్నారు. యాక్చువల్ వీటిని ఎలా చూడాలి ఎగ్జామ్లో అనేది కూడా చెప్తాను చూడండి. యాక్చువల్గా ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అనేది మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు, రైట్? ఒకటి సింగిల్ వేరియబుల్ ఆప్టిమైజేషన్, దెన్ అనదర్ వన్ ఈస్ ద మల్టీ వేరియబుల్ ఆప్టిమైజేషన్. వి ఆల్రెడీ డిస్కస్ సింగిల్ వేరియబుల్ ఆప్టిమైజేషన్, నేను డిస్కస్ చేశాను, ఉంది, చెక్ చేసుకోండి. ఒక్కసారి వీడియో కింద మోర్ క్లిక్ చేయండి అమ్మ, ప్లేలిస్ట్ ఉంటుంది, ఓటీ ప్లేలిస్ట్, అక్కడికి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంట్రో చూసుకుంటేనే మీకు అర్థమైపోతుంది, రైట్? ఇది ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేశాను. ఇప్పుడు మల్టీ వేరియబుల్ ఆప్టిమైజేషన్లో చాలా మందికి డౌట్, మేడం మాకు ఇది ఉంది అని కామెంట్ చేస్తున్నారు. జస్ట్ ఏంటి మల్టీ వేరియబుల్ అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ చెప్పండి మేడం, మల్టీ వేరియబుల్ కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ చెప్పండి అని అడుగుతున్నారు. చూడండి బెటర్, నేను కావాలంటే ఇంట్రోలు డిఫరెంట్ చేసి పెడతాను మీకు అర్థం కావడానికి. నేను ఇది ఎన్ఎల్ఎల్పిలో చెప్పాను. మల్టీ వేరియబుల్ అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ అంటే, మల్టీ వేరియబుల్ అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ అంటే వితౌట్ కన్స్ట్రైంట్, మల్టీ వేరియబుల్ కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ అంటే విత్ కన్స్ట్రైంట్. అంటే అన్కన్స్ట్రైన్డ్లో వితౌట్ కన్స్ట్రైన్ట్లో కూడా మనకి రెండు ఉంటాయి. అంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ ఇవ్వరు, ఓన్లీ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఆల్ పవర్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు అది క్వాడ్రటిక్ ఫామ్ చెక్ చేయాలి. ఒకవేళ పవర్స్ ఈక్వల్గా లేదు, x1 క్యూబ్ ప్లస్ 2x1 x2 స్క్వేర్ 2x1 x2 క్వాడ్రటిక్ అండ్ అన్ని పవర్స్ అంటే క్వాడ్రటిక్ కాలేదు, ఈక్వల్గా లేదు అన్నప్పుడు దెన్ యూ విల్ గో ఫర్ ద నాన్ క్వాడ్రటిక్ ఫామ్. నేను ఆల్రెడీ చెప్పాను, క్వాడ్రటిక్ ఫామ్లో మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి ఏషియన్ మ్యాట్రిక్స్ని సిమెట్రిక్ అవుతుందా, సిమెట్రిక్లోకి కన్వర్ట్ చేసి వీ హ్యావ్ సమ్ స్పెషల్ పాయింట్స్. ఒక స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఏంటిది? సాడల్ పాయింట్స్ అయితే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కనుక్కోవడం, అదంతా అది నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అండ్ నాన్ క్వాడ్రటిక్ అయినప్పుడు నేనేం చెప్పాను, నాన్ క్వాడ్రటిక్ అయినప్పుడు మనం వీ హ్యావ్ టు క్వాడ్రటిక్ అయినప్పుడు ఏషియన్ కన్స్ట్రక్ట్ చేస్తాము, నాన్ క్వాడ్రటిక్ అయినప్పుడు ఏషియన్ టు సిమెట్రిక్. ఇది నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, కావాలంటే కింద చెక్ చేసుకోండి. నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది, వితౌట్ కన్స్ట్రెయిన్ క్వాడ్రటిక్ ఫామ్ అండ్ నాన్ క్వాడ్రటిక్ అని ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత మరి ఇవి చాలా మందికి డౌట్. ఇది చూడంగానే అయ్యో మేడం ఏదో ఇచ్చారు మాకు తెలియదు అనుకుంటున్నారు. క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే చూడండి నాన్న, అన్కన్స్ట్రైన్డ్ ఆప్టిమైజేషన్ అంటే మనకి విత్ కన్స్ట్రైన్స్ అన్నట్టు. అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్తారు, సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైన్స్ కూడా ఇస్తారు. అప్పుడు ఆ సబ్జెక్టివ్ కన్స్ట్రైన్స్ అనేవి ఈక్వల్గా ఉంటే, నేను నిన్ననే చెప్పాను, ఈక్వల్గా ఉంటే విల్ గో ఫర్ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. ఏం యూజ్ చేయాలి? సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్ ఈక్వల్గా ఉంటే గో ఫర్ ద లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్. మన సిలబస్లో అది ఉంది. ఒకవేళ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇచ్చి సబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఇన్ఈక్వల్ ఆర్ అన్ఈక్వల్ అంటే లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలని చెప్పాను? కేకేటి కండిషన్స్ ఆర్ టక్కర్ కండిషన్స్ అని అంటారు. ఇంకా సైంటిస్ట్ పేరు కేతో ఇంకా ముందు స్టార్ట్ అవుతుంది. టక్కర్ కండిషన్స్ అంటారు, రైట్? ఈ టక్కర్ కండిషన్స్ లో మనకి ఇన్ఈక్వాలిటీ కన్స్ట్రైన్స్ అంటే కన్స్ట్రైన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండొచ్చు, గ్రేటర్ దెన్. ఇందులో మనం 1 కన్స్ట్రైన్ ఉన్నప్పుడు 2 వేరియబుల్స్ 1 కన్స్ట్రైన్ అనేది నిన్న సాల్వ్ చేసాము. ఓకే, ఈ రోజు మనం 2 వేరియబుల్స్ 2 కన్స్ట్రైంట్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? ఎగ్జామ్లో ఎలా అడిగినా మీకు ఇది కనుక కావాలి అని అంటే మన ప్లేలిస్ట్లో ఎన్ఎల్ఎల్పి అని పెట్టాను. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దు, అది మీకోసమే చేశాను. బట్ మీకు అది ఎన్ఎల్ఎల్పిలో ఇవ్వకుండా ఫస్ట్ యూనిట్లో ఇచ్చారు. నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఎన్ఎల్ఎల్పి అని ఉంటుంది. ఒకటి ఇంట్రడక్షన్ చెప్పాను, అసలు వాట్ ఈజ్ ఎన్ఎల్పిపి అంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడనే మీరు ప్రాబ్లమ్స్ని
డివైడ్ చేస్తారు. దాని తర్వాత క్వాడ్రటిక్ చెప్పాను, నాన్ క్వాడ్రటిక్ చెప్పానండి. అవి చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ కూడా చెప్పాను. అండ్ రీసెంట్గా కేకేటీ కూడా పోస్ట్ చేశాను. ఇంకా దీని మీద అండ్ ఈ రిమైనింగ్ ఏమైనా ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అలాంటివి డిఫరెంట్గా ఉంటే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకొకటి మాత్రం నేర్చుకోండి, ఈ క్వాడ్రటిక్ నాన్ క్వాడ్రటిక్ అయినప్పుడు దానికి వర్కింగ్ రూల్ చెప్పాను. ఏంటిది, ఫస్ట్ మైనర్ లెస్ దెన్ ఉంటే ఏంటిది, అండ్ సెకండ్ మైనర్ గ్రేటర్ దెన్ ఉంటే ఏంటిది, సాడల్ పాయింట్స్ ఏ విధంగా కనుక్కోవాలి, అది పర్ఫెక్ట్గా వినండి. తర్వాత కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా కవర్ అవ్వలేదు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ బెటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో వీడియో కింద ఏదో పెడతాను కదా హెడ్డింగ్, మల్టీ వేరియబుల్ కన్స్ట్రెయింట్ ఆప్టిమైజేషన్ అని, దాని కింద మోర్ అనే ఒకటి కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆల్ కనిపిస్తాయి. ఓకేనా? ఆ ఓటీ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కొంచెం ఓపికతో అన్ని వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీ పేపర్ కంపల్సరీ నాకు సెండ్ చేయండి త్రూ అవర్ వాట్సాప్. ఓకే బేటా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.